హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. మనమైతే హైదరాబాద్ నుంచి వైజాగ్ కాలనీ అయితే వెళ్తున్నాం. ఇప్పుడు చూడొచ్చు, మనం కొండమల్లెపల్లి దగ్గర అయితే ఉన్నాం. ఈ రైట్ సైడ్ రిలయన్స్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది మీకు. ఈ కొండమల్లెపల్లి దాటిన తర్వాత కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ అయితే తిరగాలి. మనం ఇక్కడ తిరిగితే మనం నాగార్జున సాగర్ దగ్గర ఉన్న వైజాగ్ కాలనీకి అయితే వెళ్తాం అనమాట. చూడొచ్చు, ఈ రోడ్ అంతా అయితే ఇక్కడ నుంచి చాలా బాగుంది. ఈ రోజు అయితే వచ్చేసి జనవరి 1 అనమాట. న్యూ ఇయర్ డే రోజు అయితే నేను వెళ్ళి చూద్దాం ఒకసారి. చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను వెళ్దాం అని. అయితే ఇవాళ అయితే కుదిరిందనమాట. వెళ్తున్నాను. అక్కడ వీలైనంత కాడికి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అంతా. రోడ్లు అయితే చాలా బాగున్నాయి, మనకి చాలా ఖాళీగా కూడా ఉన్నాయి అనమాట. వెళ్ళడానికి లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా బాగా అనిపించింది చూడడానికైతే. చుట్టుపక్కల అంతా మనకి పల్లెటూరు లాగా పొలాలు అన్నీ చాలా బాగా అయితే ఉంది. చూడొచ్చు, మనమైతే వైజాగ్ కాలనీకి అయితే వచ్చేసాం. ఇక్కడ వీళ్ళు ఆపుతున్నారు కదా, వీళ్ళు ఏంటంటే పడవలో నుంచి మనల్ని లోపలికి తీసుకెళ్తారంట. ఒక ఐలాండ్ ఉందని, దానికోసం అయితే ఇక్కడ అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఏం అవసరం లేదు, మనకి అక్కడ కూడా చాలామంది ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చూడొచ్చు. మనమైతే ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో. నాకు తెలిసి నాగార్జున సాగర్ నిండినప్పుడు వాటర్ ఈ చివరి దాకా వస్తాయేమో. ఎందుకంటే చుట్టుపక్కల చూడొచ్చు, మీకు కొండ కనిపిస్తుంది కదా, ఒక అరలాగా కనిపిస్తుంది. అంటే వాటర్ ఆ లెవెల్ వరకు అయితే వస్తాయి అనుకుంటా. నేనైతే వచ్చేటప్పుడు ఇలా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే యూట్యూబ్లో చాలా వీడియోలు అయితే చూశాను నేను కూడా, కానీ ఇంత పబ్లిక్ ఉంటారని అయితే నేను అనుకోలేదు. వాళ్ళు పెట్టినప్పుడు పెద్ద పబ్లిక్ అయితే ఎక్కడ కనిపించలేదు నాకు ఏ వీడియోలో. కానీ ఇక్కడ చూడొచ్చు, నేను అడిగాను, ఇక్కడ ఫెస్టివల్ టైంలో అయితే మాత్రం, లేదా ఏదన్నా స్పెషల్ టైంలో చూడొచ్చు డీజేలు అసలు బస్సులతోటి అయితే దుమ్ము రేపుతున్నారు. ఇక్కడ మామూలుగా లేదు ఎంజాయ్మెంట్ అయితే. చాలా బాగుందనమాట. పబ్లిక్ అయితే చాలా ఎక్కువ వస్తున్నారు. మనకి ఇక్కడ నుంచి చూడొచ్చు, ఈ పడవల్లో నుంచి ఒక ఐలాండ్ ఉందంట, అక్కడ కూడా తీసుకెళ్తారనమాట. మనకి దానికైతే వాళ్ళు ఛార్జెస్ అయితే చేస్తుంటారు. వాళ్ళు మనుషులను బట్టి ఛార్జ్ చేస్తుంటారు. మీరు తెలివిగా ఉండకపోతే మోసపోయినట్టేనమాట. మనకి ఒక రైడ్కి వచ్చేసి 1600 అయితే ఛార్జ్ చేస్తారనమాట. వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్తారు, కానీ 1600 1500కి మనం అయితే మాట్లాడుకొని అయితే వెళ్ళచ్చు. కానీ ఇద్దరు ముగ్గురు వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ ప్రైస్ అయితే అడుగుతారు వాళ్ళు. మీరేం చేయాలంటే తెలివిగా దాంట్లో ఒక 10 నెంబర్స్ దగ్గర 18 మంది దాకా అయితే తీసుకెళ్తారంట. 10 నుంచి 18 మంది దాకా అయితే తీసుకెళ్తారంట. దాంట్లో అంతమంది కాకపోయినా సరే ఒక 10-12 మంది మీరు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుకొని మీరు సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరందరూ మేమంతా ఒకటే అని చెప్పేసి మాట్లాడుకుంటే మీకు 1500-1600 అయితే వచ్చేస్తాడు. తర్వాత ఆ అమౌంట్ అయితే మీరు అందరూ షేర్ చేసుకోవచ్చు. అలా కాదు అనుకోండి, మేము ముగ్గురమే ఉన్నాం, ఇద్దరమే ఉన్నామని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారనుకోండి, వాళ్ళు ఏమంటారంటే మీరు ఇద్దరికి కలిసి కూడా 1000 రూపాయలు ఇవ్వండి, 1200 ఇవ్వండి, అలా అడుగుతారనమాట. ఇద్దరు ముగ్గురు ఉన్నా కానీ. కాబట్టి మీరు అట్లా చేయకండి. మేమైతే అలాగే చేసాం. అక్కడున్న వేరే వాళ్ళతో అయితే మేము మాట్లాడుకొని మేమైతే అమౌంట్ అయితే షేర్ చేసుకున్నాం అనమాట. మా దగ్గర అయితే 1600 అయితే ఛార్జ్ చేశారు వీళ్ళు. చూడొచ్చు, మేమైతే ఐలాండ్ దగ్గరికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాం. బోట్ రైడ్ చూడడానికి మనకి హైదరాబాద్కి దగ్గరలో ఒక మినీ సముద్రం లాగా చూడడానికి చాలా బాగుందన్నమాట. ఇది ఒక బీచ్ లాగా, మంచి బీచ్ వాతావరణం లాగా చాలా బాగా అయితే ఉంది. చూడొచ్చు, మనకి లోపలికైతే వెళ్ళాం మేము. అక్కడి నుంచి అయితే వ్యూ అయితే చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది అనమాట మనకి. ఇంకా ఐలాండ్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూడాలి. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. కాకపోతే ఆ పడవ అటు ఇటు ఊగుతుంది. మరి అది ఎంతవరకు సేఫ్టీ ఏమై తెలియదు మనకి. వీళ్ళేమి లైఫ్ జాకెట్ లాంటివి అలాంటివి అయితే ఏమి ఇవ్వట్లేదు ఇక్కడ. మినిమం సేఫ్టీ అయితే ఏమీ లేదు ఇక్కడ. ఈ పడవ ప్రయాణంలో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా అయితే రావాలి. కానీ ఇక్కడ మీరు ఫ్యామిలీతోటి వెళ్ళినా సరే, ఫ్రెండ్స్ తోటి వెళ్ళినా సరే చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తారనమాట. చుట్టుపక్కల ఉన్న నేచర్ని అయితే బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే చాలా బాగా అనిపించింది మనకి. హైదరాబాద్కి ఇంత దగ్గరలో ఒక బీచ్ వాతావరణం అయితే మనకి ఇక్కడ మంచిగా అనిపించింది అనమాట. పేరు కూడా బాగానే పెట్టారు ఎవరు, వైజాగ్ కాలనీ అని. సేమ్ మనకి సముద్రం దగ్గరికి అయితే వెళ్తే ఎలా ఉంటుందో అలాగే అయితే ఉంటుంది. ఆ ఎదురు కనిపిస్తుంది కదా, అదే అనమాట. ఒక చిన్న ఐలాండ్ అయితే ఉంటుందాడ. తీసుకెళ్ళి అక్కడైతే దింపేస్తున్నారు. మనకి ఈ రైడ్ టైమింగ్ అయితే వచ్చేసి ఒక 1 అవర్ అయితే ఇస్తారనమాట వాళ్ళు. 1 అవర్లో మనం వెళ్ళేసి మళ్ళీ వెనక్కి రావాలి. ఎందుకంటే వెళ్ళడానికి ఒక 10 మినిట్స్, రావడానికి ఒక 10 మినిట్స్ అనమాట. ఇక మిగతా టైం మనం అక్కడ ఐలాండ్ దగ్గర అయితే వదిలిపెట్టేసి మన పడవ అతనైతే అక్కడే ఉంటాడు. అతను చెప్పి పంపిస్తాడు, 40 మినిట్స్లో మళ్ళీ మీరు తిరిగి రావాలి ఇక్కడికి అని చెప్పేసి. మనం అదంతా తిరిగేసి మళ్ళీ 40 మినిట్స్లో వచ్చేస్తే తీసుకొని మళ్ళీ మనం తీసుకొచ్చేసి ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చాడో అక్కడైతే దింపేస్తాడు అనమాట అతను. చెప్పాలి అంటే అతనిచ్చే 40 మినిట్స్ అయితే మనకి సరిపోవడం లేదు అక్కడ మొత్తం తిరిగి చూడడానికి. ఎందుకంటే ఆ చుట్టూ ఆ ఐలాండ్ మీద తిరిగి చూడడానికి మనకి ఆ టైం అయితే సరిపోవట్లేదు అనమాట.
ఇంకా మనం ఈజీగా తిరగాలి అంటే అది తెప్పలే ఏవో అంటారు కదా, తెడ్డుతోటి తీసుకెళ్తున్నారు. వాళ్ళైతే తక్కువకి వస్తారు. మనం ఎటు కావాలంటే అటు వెళ్ళి మొత్తం తిరిగి చూసి రావచ్చు అనమాట మాట్లాడుకొని. లేకుంటే వీళ్ళతోటే ఎక్కువ టైం అయితే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 40 మినిట్స్ అయితే ఏం సరిపోదనమాట అక్కడ. ఏమన్నా ఫోటోలు అవి ఇవి తీసుకోవడానికి కూడా టైం అయితే సరిపోవట్లేదు. జస్ట్ అక్కడ మనం వెళ్ళగానే ఇటు నుంచి అటు నడుచుకుంటా వెళ్ళేసరికి 40 మినిట్స్ అయిపోతుంది అనమాట. ఆ ఇసుకలో మనం నడుచుకుంటా వెళ్ళేసరికి. మేమైతే వచ్చేసాము చూడొచ్చు ఇక్కడైతే. కాకపోతే చూడొచ్చు మన ఏమంటారు, మన మేధావులు అయితే అక్కడ కూడా బీర్ బాటిళ్ళు, చెత్త కవర్లు ఇలాంటివి అయితే మాత్రం తీసుకెళ్ళి దుమ్ము దుమ్ము చేసి ఉన్నారు. ఇక్కడ క్యాంపింగ్ అయితే చేస్తారంట నైట్ టైము కొంతమంది. అలాంటి వాళ్ళు ఇక్కడ ఇంకా మందు సీసాలు అవన్నీ తెచ్చి అయితే మొత్తం చండాలం చేస్తున్నారు. అవైతే బాగాలేదు, అది ఒక్కటైతే బాగా అనిపించలేదు నాకు. చూడడానికి అన్నీ చెత్త చెదారం అయితే ఎక్కువ ఉంది. అక్కడేమో క్లీన్ చేయడానికి ఎవరు ఉండరు కదా. అలాంటప్పుడు కొంచెం దాన్ని మనమే జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలా అయితే ఏం లేదు, మొత్తం చెత్త చెత్తగా ఉంది. బీర్ బాటిల్ అయితే తాగి పగలగొట్టున్నారు మొత్తం. జాగ్రత్తగా తిరగండి మీరు ఇక్కడ తిరిగేటప్పుడు అయితే. ఇవి అయితే చూడడానికి చాలా బాగా అనిపిస్తున్నాయి అన్నమాట ఇక్కడైతే మనకి. ఈ వైజాగ్ కాలనీ స్పెషల్ ఏంటంటే చూడడానికే కాకుండా తినడానికి కూడా అనమాట. ఎందుకంటే మనం హైదరాబాద్లో ఎన్నోసార్లు చేపలు అవి ఇవి తింటూ ఉంటాం. కాకపోతే ఇక్కడ లైవ్గా మనకి దొరుకుతాయి అనమాట ఫిషెస్ అయితే. అలాగే వండి పెడతారు మనకి. మేము చేసిన మిస్టేక్ మీరైతే చేయకండి. మేమేం అనుకున్నామంటే మొత్తం చూసేసి అంతా లాస్ట్లో వెళ్ళేటప్పుడు అయితే అన్ని రకమైన చేపలు ఏవైతే ఉన్నాయో అవన్నీ టేస్ట్ చేద్దామని అయితే అనుకున్నాం. తర్వాత వెళ్ళేటప్పుడు కానీ తెలియలేదు మాకు. అక్కడైతే ఏమీ దొరకవు అనమాట మనకి. అంటే వండి పెట్టి రెడీగా ఏవైతే ఉండవు. మనకి ఏదైతే కావాలో వాళ్ళకి చెప్తే అది మాత్రమే వండి పెడతారనమాట. వాళ్ళకి వండడానికి వాళ్ళకి 1 అవర్ టైం అయితే పడుతుంది మళ్ళీ. మీరు అది దృష్టిలో పెట్టుకోండి, మర్చిపోకండి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ముందుగా ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసేయండి అక్కడ. మీకు ఏ చేపలు కావాలి, మీరు రైస్ కూడా తినాలి అనుకుంటే చెప్తే వాళ్ళు రైస్ కూడా వండి పెడతారనమాట దానికి. కేజీ చేపలు వచ్చేసి 200 రూపాయలు ఏమో తీసుకుంటారు. అన్నం కూడా ఒక కేజీ అన్నం వచ్చేసి మనకి 100 రూపాయలు ఏమో తీసుకుంటారు అనమాట అట్లా. అలా మీకు ఎంత కావాలి, మీరు ఎంతమంది వెళ్ళారు ఏంటి అనే దాన్ని బట్టి అయితే మీరైతే వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేస్తే 1 గంటలో అయితే రెడీ చేసి ఇస్తారు. చాలా వరకు ఏం చేస్తున్నారంటే ముందు ఇందాక మనం పడవెక్కాం కదా, అక్కడైతే ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళ వంట రెడీ అయిపోయిన తర్వాత తీసుకొని ఈ ఐలాండ్కి వచ్చి అయితే తింటున్నారనమాట చాలామంది. ఈ ఒక్క ఐలాండే కాదు, ఇంకా పక్కన ఈ వైజాగ్ కాలనీ అనే దాని పక్కన ఇంకా 2-3 ఉన్నాయి అనమాట బీచ్లాగా. ఇప్పుడు మనం వచ్చింది ఒకటి ఉంది కదా, ఇలాంటిదే ఇంకోటి ఊరు దాటిన తర్వాత ఒకటి ఉంది. మనం ఊర్లోకి రాగానే మనమైతే లెఫ్ట్ సైడ్కి తిరిగాము. అలా కాకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఊరు దాటిన తర్వాత మళ్ళీ ఇంకోటి వస్తుంది అనమాట. అంటే మీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట అది. కాకపోతే ఫుడ్ అనేది మీరు ముందు ఆర్డర్ ఇస్తే తీసుకొని మీతో పాటు వెళ్ళి తర్వాత ఎక్కడైనా కూర్చొని తినొచ్చు. లేదు అనుకుంటే మీరు మొత్తం అన్నీ చూసి ఎంజాయ్ చేసి లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళైతే రెడీ చేసి పెడతారు. అక్కడైనా కూర్చొని తినేసి బయలుదేరచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ రెడీ టు యూజ్ అనేది ఏమి ఉండదు అనమాట. ఏదైనా సరే మనం చెప్తేనే చేస్తారు, ఏది కావాలన్నా కానీ. అవి కూడా కట్టెల పొయ్యి మీద వండుతారు. చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ అయితే. మిస్ అవ్వకండి, మర్చిపోకండి. ఏంటంటే మీరు ముందే చేపించుకోవాలి అనేది అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఇక్కడే పట్టిన చేపలు కదా, చాలా బాగుంటాయి. మీకు ఏది కావాలంటే ఆ చేప దొరికిద్ది ఇక్కడ. సాగర్లో చేపలు చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ అయితే. చూడొచ్చు మనమైతే ఇక్కడ ఐలాండ్ బైక్ అయితే వచ్చాం కదా, ఇక్కడైతే పెద్ద పెద్ద రాళ్ళు ఎలా ఉన్నాయో చూడొచ్చు చూడడానికి. కానీ ఈ రాళ్ళు కంటే కూడా ఈ రాళ్ళు ఎక్కి పైకి చుట్టుపక్కల చూస్తుంటే మనకి వివ్ అనేది మామూలుగా అద్దరిపోతుందండి. చాలా బాగా కనపడుతుంది చుట్టుపక్కల అంతా మనకి. కాకపోతే ఇది నాగార్జున సాగర్లో వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు ఈ ఐలాండ్ ఎంతవరకు మోసకపోయిద్దో ఏమో మరి. ఎందుకంటే చూస్తుంటే కొంచెం ఐలాండ్ కొంచెమే కనిపించేలా ఉంది వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు. అక్కడ సిమ్టమ్స్ అలా కనిపిస్తున్నాయి అనమాట. ఈ రాళ్ళల్లో అయితే నడవలేక మాకు టైం అంతా వేస్ట్ అయిపోయింది ఇక్కడే. 40 మినిట్స్ అన్నాడు కదా, మాకు పైకి ఎక్కడానికే 30 మినిట్స్ పట్టింది. అక్కడ చూసే అంత టైం కూడా లేదు. ఇంకా మళ్ళీ వెంటనే పడవతను వెతుక్కుంటూ వచ్చాడు అనమాట. టైం అయిపోయింది రండి, లేకుంటే మళ్ళీ అమౌంట్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది మీరు అని చెప్పేసి. చూడొచ్చు పైనుంచి అయితే మనకి చాలా బాగుంది. ఫొటోస్ కానీ అలా ఇక్కడైతే చాలా బాగా వస్తున్నాయి అనమాట మొత్తం. ఇదైతే చూడొచ్చు ఇంకో సైడ్ అనమాట. ఇది మనం అటు సైడ్ నుంచి వచ్చాం కదా, ఇటు సైడ్ అనమాట. ఇది ఇంకోటి ఐలాండ్కి ఇంకో సైడ్ అనమాట. ఇది ఇటు సైడ్ కూడా ఉన్నారు చూడొచ్చు. చాలా అయితే బాగుందన్నమాట ఇక్కడ. ఇలాంటి ప్లేసుల్లో బాగా ఎంజాయ్ చేయాలంటే ఈ చుట్టుపక్కల దగ్గరలో ఎక్కడన్నా తక్కువలో ఒక ఫ్లాట్ అయితే కొనుక్కొని మనం దాంట్లో ఒక గెస్ట్ హౌస్ లాగా అయితే కట్టుకోవాలి. అప్పుడైతే మంచిగా మనకి ఖాళీ దొరికినప్పుడల్లా ఆ ఫ్రీ టైంలో అనేది ఇక్కడికి వచ్చి అయితే బాగా ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగా అనిపించింది మనకి.
ఇక్కడ ఆల్రెడీ గెస్ట్ హౌస్లు కూడా కట్టి రెంట్కి ఇస్తున్నారంట. అక్కడ దాకా అయితే నేనైతే వెళ్ళలేదు. కాకపోతే రెంట్కి తీసుకుని ఉండేదానికంటే తక్కువలో వస్తే మనమే ఒక ఫ్లాట్ కొనుక్కొని అక్కడ పెట్టుకున్నామంటే ఫ్యూచర్లో రేటు పెరిగిద్ది. ఎప్పుడన్నా మనం వెళ్ళడానికన్నా సరే, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే వెళ్ళడానికైనా సరే చాలా బాగా అనిపించిద్ది అనమాట. ఎందుకంటే మనదే అనేది ఒకటి ఉంటే అక్కడి నుంచి చుట్టూ అయితే ఆ ప్రకృతిని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూడడానికి చాలా బాగా అనిపించిద్ది. ఇక్కడ చూడొచ్చు, ఆ రాయి చూస్తుంటే వాటర్ అక్కడ దాకా వచ్చేదేమో అనిపిస్తుంది. అంటే అక్కడ దాకా వస్తే ఐలాండ్ అయితే ఏం కనిపించదు, ఆల్మోస్ట్ మొత్తం వెళ్ళిపోద్ది వాటర్లోకి. అదైతే వాటర్ లేయర్ లాగే అనిపిస్తుంది చూస్తుంటే. మేమైతే మొత్తానికైతే వెనక్కి తిరిగామన్నమాట ఇంకా. ఎందుకంటే చెప్పాను కదా టైం అయిపోయిందని. మా పడవ అతను అయితే వచ్చాడు. ఇక్కడి నుంచి అయితే వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా మేము. మీరు కానీ మార్నింగ్ వచ్చారంటే ఈవినింగ్ దాకా ఎక్సలెంట్ అయిన టైంపాస్ అయింది. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ చాలా బాగుంటుంది అనమాట. చూడొచ్చు, మళ్ళీ మనం రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడైతే మాత్రం అసలు మామూలుగా లేరు జనం. ఫెస్టివల్ టైంలో అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. మేము వచ్చే ముందు అయితే ఇక్కడ ఎవరన్నా ఉంటారా లేరా అని ఒక భయంతో అయితే వచ్చామన్నమాట. ఎవరు ఉండరేమో, మేమే ఉండాలేమో అని. వచ్చిన తర్వాత చూస్తే అర్థమైంది చాలామంది ఉంటారని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వైజాగ్ కాలనీ వెళ్ళాలనుకుంటే తప్పకుండా వీడియో మొత్తం చూడండి, మీకు చాలా హెల్ప్ అనిపించింది అనమాట. ఫుడ్ విషయం అయితే మర్చిపోకండి, ఇక్కడే అనమాట. ఇక్కడ నుంచి అన్ని చాలా హోటల్స్ ఉంటాయి. ఇక్కడ ఈ చుట్టుపక్కల అన్ని హోటల్సే. మీరు ఏ హోటల్లో అడిగినా సరే ఒకటే చెప్తారు. 1 అవర్ టైం పట్టిద్ది మీకు ఏది కావాలన్నా అని.